లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది. అక్కడి నుంచి ఇది ఎవరై ఉంటారు, ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేరు. ఇంకో పక్క ఈయన రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించాం. ఇవన్నీ నివేదించి ఈ నేపథ్యంలో తక్షణం ఇప్పటికే ఇచ్చాము, ఇంతకుముందు అయ్యా వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, వీళ్ళు నోటీసులు ఇవ్వడం కాకుండా రిస్ట్రైన్ చేయండి, మీ పరిధిలోకి వస్తుందని ఇలాగే ఎన్నికల కమిషన్ వారికి కంటిన్యూస్ ఇస్తున్నాం. వీళ్ళు నోటీసులు ఇస్తున్నట్టున్నారు, అయినా ఫలితం లేదు. ఈరోజు జరగరాని ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీ నాయకులను మొత్తం ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ, రెచ్చగొట్టే ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. తక్షణం స్పందిస్తామని అన్నారు. విచారణ వీళ్ళని అడగలేదు. విచారణ పోలీసు DGP గారికి కలవబోతాం, ఆయనకు రిక్వెస్ట్ ఇస్తాం, స్పీడీ త్వరగా చేయమని, ఆధారాలు ఏది కాకముందే దోషులను పట్టుకునే ప్రయత్నం చేయమని ఇది చేస్తున్నాం. బీజేపీ జనసేన వాళ్ళు CBI విచారణ చేయాలని చెప్పేసి అప్రాప్రియేట్ ఇది ఎట్లనేది అది చూడండి. వాళ్ళు దీన్ని దాడి చేయడానికో ఇంకో దానికో కావాలని ఇది చల్లడానికో, మేము ఈరోజు గవర్నమెంట్లో ఉన్న ఈరోజు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు లాగా 1920 చంద్రబాబు నాయుడు అప్పుడు CEOను బెదిరించినట్టు దబాయించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలా బిహేవ్ చేయం కూడా. ఏ రోజైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిందో, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందో, ఆ రోజు నుంచి ప్రభుత్వం దీని రోజువారీ కార్యకలాపాల గురించి డిస్టెన్స్ అయ్యింది. మన నాయకులు కానీ, మంత్రులు కానీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కానీ. సో అలాంటప్పుడు ఇక్కడ ఏదో ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకోటి చేయించుకోవడము ఇది చేయాల్సిన అవసరం లేదు. అండ్ జరిగిన ఇన్సిడెంట్ వాస్తవమని రాష్ట్రము, దేశము, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు కూడా దాడిని ఖండిస్తున్నానంటే జరిగిందని అందరూ అంటున్నప్పుడు, ఫిజికల్గా గాయం కనపడుతున్నప్పుడు, అది సెన్సిటివ్ స్పాట్ అయినప్పుడు, ఇది లేదు అని మీరు నాటకం ఆడుతున్నారన్న వాళ్ళు వీళ్ళు ఎలాంటివైనా అడగచ్చు, ఏమైనా చేయొచ్చు అని వాళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు అనుకున్నది జరగనందువల్ల. సో మా వరకు మేము అడిగింది ఇక్కడ నియంత్రించమని అడిగాము. ముందు ఈయన అందరినీ రెచ్చగొట్టకపోతే చాలు. రాజకీయ నాయకులు అంటే, పార్టీ అంటే ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాలి, దాని ప్రకారం ఆయన ఏం చేస్తారో చెప్పచ్చు, మేమేం చేయలేదో చెప్పచ్చు, లేదా గతంలో ఆయన ఏం చేశాడో చంద్రబాబు నాయుడు గారు రేపు ఏం చేస్తాడో చెప్పి ఓట్లు అడగచ్చు.